ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ఏర్పాటుకు ప్రజలందరూ తమ వంతు తోడ్పాటును అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఉషోదయ భూములు 22A సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. కొండూరు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. తిరువూరు నియోజకవర్గంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా సంబంధించినటువంటి పుట్రేల గ్రామంలో ఉషోదయ ప్రాజెక్టు కింద 370 ఎకరాల భూమిని పేదలకి ఆ రోజు 1979లో ప్రాజెక్టు కింద నిరుపేదలైనటువంటి పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్లాగే ఓసీలో ఉన్నటువంటి వాళ్ళకి 370 ఎకరాల భూమిని పేదలకి ఆ రోజు పాస్ పుస్తకాలు పంచారు. ఇప్పుడు వరకు కూడా ఆ అడుగుల్లో ఆన్లైన్లో పేదలు ఉన్నప్పుడు కూడా భూమి వాళ్ళ చేతుల్లో లేదు. కేవలం ఎకరన్నర 2 ఎకరాల లోపే చూపించి ఎకరం భూముల్ని పేదలు చూపించకుండా పెద్దలకి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది రెవెన్యూ వాళ్ళ ఇక్కడ లోకల్ ఎవరు చేశారు ఈ దందాన్ అనేది ప్రభుత్వం ఇప్పటికైనా సరే సర్వే చేసి ఉషోదయ భూములు పేదలకి ఎకరం భూమి కబ్జా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి పేదలకి ఆ భూమిని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విసనపేట మండలానికి సంబంధించినటువంటి 22(1)A కింద ఇవాళ కొండపర్వ కానివ్వండి, తెల్లదవరపల్లి కానీ, విసనపేట కానీ, కలగర్ కానీ, పుట్రాలు కానీ, వేమిరెడ్డిపల్లి మొత్తం మీద సుమారుగా తెల్లదవరపల్లి గ్రామం అయితే ఒక ఊరంతా 22(1)A కింద పెట్టినటువంటి పరిస్థితి. కొండపర్వ సంబంధించి 230 ఎకరాలు 20A కింద పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ప్రభుత్వం అసలు ఎందుకు పెట్టింది, ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతుంది అనేది తెలియలేని పరిస్థితి. పేదలు అయినటువంటి ఎకరం ఉన్నటువంటి భూములు, ఇల్లు ఉన్నటువంటి భూములు అమ్ముకునే పని లేదు, కొనుక్కునే పని లేదు. ఈరోజు పేదలు సాగు చేసే పని లేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ 22(1)Aలో ఉన్నటువంటి భూముల నిషేధాలు తొలగించాలి. విసనపేట మండలంలో ప్రధానంగా కొండపర్వ, తెల్లదవరపల్లి, పుట్రాల ఇతర ప్రాంతాలలో కూడా ఉంది. అదొకటి. రెండోది ఉషోదయ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భూముల్ని మొత్తాన్ని సర్వే చేసి పేదలకి మా భూమిని అప్పచెప్పాలి. నెల్లూరు జిల్లా